లోపలికి గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల జయ కృష్ణ 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 హరే. తర్వాత ఉట్టి కొట్టాలని ఇక కుండ తీసుకొచ్చి దీనికి అంతా పెయింట్ అయితే వేసినాం అనమాట. మాకు బ్లాక్ కలర్ కుండ దొరికింది, వైట్ కలర్ అంటే రెడ్ కలర్ ఉండాలి కదా. మళ్ళీ బయట తీసుకొని డిజైన్ తీసుకొని రావాలంటే దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు కాబట్టి మేమే ఇంట్లోనే ఆ పెయింట్ అయితే అట్లా వేసుకొని అట్లా రెడీ అయితే చేసేసినాం. తెల్ల పెయింట్ అయితే వేసేసినాం. ఇంటికి వాడిన పెయింట్ ఉంటుంది కదా అదన్నమాట. చిన్న పిల్లలు కాబట్టి చిన్న ఉట్టి కట్టినాం చూసినారా. ఇందులో అయితే మొత్తం పువ్వులు వేసినాము ఉట్టిలో. నెక్స్ట్ టైం రెడీ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఇద్దరి చిన్ని కృష్ణులు అయితే ఈరోజు ఉట్టి కొట్టడానికి అయితే రెడీ అయిపోయినారు అనమాట. ఉట్టి రెడీ చేసినాం మా పిల్లలకు. ఉట్టి కూడా రెడీ చేసినాం, చూస్తున్నారు కదా. ఉట్టి కూడా రెడీ చేసినాం. ఎతాంచో పా నాయన పా, రెడీ అయ్యేదు పా 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 పా. అగో అంకిత వచ్చింది. ఫస్ట్ ఒకసారి అయితే రెడీ చేసినాము. రెడీ చేసిన తర్వాత అయితే కృష్ణుడి గెటప్ తోటి ఫుల్ అయితే సూపర్ ఉన్నారు. అది రెడీ చేసేసినాము. రెడీ చేసిన తర్వాత ఉట్టి కొట్టాలని ఇక కుండ తీసుకొచ్చి దీనికి అంతా పెయింట్ అయితే వేసినాం అనమాట. మాకు బ్లాక్ కలర్ కుండ దొరికింది, వైట్ కలర్ అంటే రెడ్ కలర్ ఉండాలి కదా. మళ్ళీ బయట తీసుకొని డిజైన్ తీసుకొని రావాలంటే దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు కాబట్టి మేమే ఇంట్లోనే ఆ పెయింట్ అయితే అట్లా వేసుకొని అట్లా రెడీ అయితే చేసేసినాం. తెల్ల పెయింట్ అయితే వేసేసినాం. ఇంటికి వాడిన పెయింట్ ఉంటుంది కదా అదన్నమాట. చిన్న పిల్లలు కాబట్టి చిన్న ఉట్టి కట్టినాం చూసినారా. ఇందులో అయితే మొత్తం పువ్వులు వేసినాము ఉట్టిలో. ఇప్పుడు నీళ్ళు ఏం పోయలేదు. మళ్ళీ అందులో డబ్బులు కూడా వేస్తారు, ఏం వేయలేదు. అవి వేతాంశు హెలెన్ మళ్ళా రెడీ అవుతున్నారు. అమ్మ రెడీ చేస్తుంది, అంకిత రెడీ చేస్తుంది. ఆ చేయడం పొద్దులే బా అంకిత. చేతులకు గాజు టైప్ లో ఉన్నాయి కదా, అంతే. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని మళ్ళీ అంతా రెడీ అంటే చేతులకు ఒక్కటి వేసేయి. అబ్బా అంతే. ఉట్టి ఫస్ట్ టైం మేము రెడీ చేసామన్నమాట. ఉట్టి అయితే హ్యాపీగా ఉంది మాకైతే. అది
ఇంకా అందులో డబ్బులు వేయాలి, నీళ్లు పోస్తూ ఉండాలి, కొట్టడం అట్లా నెక్స్ట్ టైం చేస్తాం. ఇంటి ముందర చేద్దాం సినిమా, అంతే కదా. నెక్స్ట్ టైం వీళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇంటి ముందర చేయము, గ్రాండ్ గా చేయము. ఇప్పుడైతే గోపికమ్మ ఇంకా రాలేదు, గోపికమ్మ వస్తుంది. బయట కొంగ వేసుకోవడానికి వెళ్ళింది అనమాట, మేలి ముసుగు వేసుకుంటారు కదా అందుకోసం అనమాట. పెద్ద గోపికమ్మ వస్తుంది, చిన్న గోపికమ్మ కాదు, భయపడకండి చూసి అయితే. ఇద్దరు కృష్ణులో ఒక్క సింగిల్ గోపికమ్మ వస్తుంది. రెడీ అయినారు. మా యథాంశ అయితే రెడీ అయిపోతాడు ఆల్మోస్ట్. హెలెన్ అయితే సింపుల్ గా చూడాలి, హెలెన్ అసలు ఏమన్నది ఎంత అందుకో దండ ఒకటి వేసేసిన, అది కిరీటం ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. అమ్మా అది కాదు మమ్మ, ఇది తీసుకోవాలి. ఇగో ఇది టింగ్ టింగ్. అమ్మా ఊదు మమ్మీ, ఊదు. అది అంకిత ఊదు చూపిస్తుంది చూడు. అమ్మా టైట్ అయిందబ్బా. ఇది పోయిన సంవత్సరం వేసినది కదా, ఇంతకుముందు అయితే మరీ టైట్ ఉందని అయితే ఇప్పుడైతే వచ్చిందా. అమ్మా ఇగో ఏటాన్సి కూడా ముడి ఉంది ఆయనక, లేదు కదా. అవి ఇంకేమో కావాలంట వానికి అంటే ఇచ్చిన పిల్లల గ్రోవ్. ఇగో అది కాదు యథాంశిగో ఊది చూపించండి ఎవరైనా. అది చూడు హెలెన్ వస్తుంది చూడు, అది అమ్మాయక్క అది లోపల ఏం చెప్తుందో అది కిందికి జాగ్రత్త లోపలికి అట్లా. అది సరిపోయిందిలే. అది ఓ యథాంశు, మా యథాంశు కెమెరా దగ్గరికి వచ్చినాడు చూడండి. వాడు ఆడ రెడీ గారు నాయన అంటే ఇక్కడికి వచ్చినాడు. వాళ్ళు అత్త రావాల, అత్త రాకపోతే ఎట్లా. అబ్బా హెలెన్ చూడండి, అది పిల్లల గ్రో ఊదుతుంది, సౌండ్ వినిపిస్తుందా మీకు? అమ్మా ఊదుతుంది కదా, అంటే మొత్తం లోపల పెట్టుకోవాలనుకున్నా, అదే పట్టుకొని ఈ రోజు పెట్టించి ఊరుతున్నా. ఊదు మమ్మ. అమ్మా ఊదు. ధర పెట్టుకొని రెడీ గారా యథాంశుడు. ఇది లోపల పెట్టేస్తున్నా పని, నేను మొత్తం ఈ డబ్బా కోసం వేస్తాను సరేనా. యథాంశు వస్తుందా చిన్న? రమ్మని రావాలి. అమ్మాయికి రెడీ అయిందా? పడుకునింది. మహిళ నువ్వు ఊదిరా యథాంశు. ఆ కృష్ణుడు చూడండి సైలెంట్ అయిపోయినాడు. ఏం పెట్టించుకోరు, అది తలకు పెట్టండి కిరీటం. పరా అంకిత దగ్గర అది అంకిత దగ్గరికి అయితే వచ్చినాడు చూడండి. అమ్మాయికి వచ్చింది దాదా. అమ్మాయికి వేసుకున్నావా మేలు ముసుగు? ఇదేంది పెద్ద గోపికమ్మ వచ్చినప్పుడు వేసుకోవాలి కదా. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, కృష్ణులు ఇద్దరు రెడీ అవుతారు, మేలు ముసుగు వేసుకొని రావాలని. రా లోపలికి. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే. కడలై పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో. వాడు సపరిస్తున్నాడే. రెడీయా? ఇక లేట్ చేయకుండానైతే మా బంగారు కృష్ణులతో అయితే ఈరోజు అయితే ఉట్టి కొట్టిద్దాం. అది చూడండి గోపికమ్మ దగ్గరికి పోయి ముద్దులాడుతున్నారు కృష్ణుడు. అబ్బా కృష్ణ భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. అమ్మా నేనే నాన్న చూస్తుందా. ఇక జలుబు అయింది, ఏం చేయాలి? నీ జలుబే అంటించినావు వాళ్ళకు. కృష్ణ గిరిని నీలిపైన నిలిపిన మా కన్నయ్య. ఇక్కడ పెట్టేయాలా? కొంచెం హైట్ లేపితే సరిపోతుంది కదా. సరిపోదు అది. మైక్ ఏమంటారు, మైక్ అంటున్నా, లైవ్ లోనే అంత సెట్టింగ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ చాలా మెమొరబుల్ అనమాట. ఇట్లాంటివన్నీ రావు. చాలా సినిమా మనం కూడా కనబడాలి కదా, సరిపోతుంది కదా. రెడీ
దా దా, దా, ఉట్టి కొట్టాలి, ఉట్టి కొట్టాలి. దా, దా, గుర్తురండి దా. ఇట్లా నైనా కొట్టిపోయి ఒకసారి. దా, హెలెన్, దా, కొట్టు. కొట్టు బొమ్మలు. దాన్ని కొట్టు. కొట్టు. ఇట్లా పట్టుకొని కొట్టు. అది కొట్టు మామ. కొట్టు దాన్ని. కొట్టు. 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 గట్టి కొట్టాలా? నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. మా పిల్లలు ఉట్టి కొడుతున్నారు ఇద్దరు చిన్ని కృష్ణులు. ఒరేయ్ లమ్మే, గట్టి కొట్టురా. గట్టి కొట్టు. బే. కొట్టు. అమ్ములు, గట్టి రమ్మి కావాలనాల్సింది నువ్వు కృష్ణ కృష్ణ కొట్రా కొట్రా. కొట్టేనా కొట్టు అది 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 అది. కృష్ణుడు ఏంది ఒక గేటు కొడితే పగలాలా పగులుతాది పగులుతాది. పగులుతాది. ఏంది నువ్వు లాగుతాంది గట్టి కొట్టు అమ్ములు. అందుకుంటుంది చూడండి ఉట్టి. మేమేమో అందుదనుకొని పెట్టేసినాము. మా మమ్మీకి అయితే అందుతుంది. కొట్టు మమ్మీ కొట్టు. బే బే. ఉయ్యాలు మూసుకుంటున్నారు కొట్టనైనా ఇట్లా బే మమ్మ. అది అట్ట కొట్ట. కొట్టు బొమ్మలు. కొడదాం బొమ్మలు. కొట్టు కొట్టు కొట్టు. రావా? అత్తతో పోయి కొట్టండి. ఎవరితో కొడుతున్నారు? అమ్మ అత్తతో వచ్చి కొడతాదట. అత్త కాదు కదా. సారీ సారీ ఈరోజు గోపికమ్మ. రేపు పగలగొడతాను అది పగలదు. అక్కడి వాడి మీద కూడా కదా పెద్దకుండా గట్టికుండా అది వేరే కట్టి తెచ్చాలి కొట్టేటప్పుడు వాళ్ళ మధ్య ఆడుకోవాలి సేపు ఆడుకుంటారండి. వాడు ఇటు తిరుగుతున్నాడు రివర్స్ లో. పైనుంచి పైన చూడి నేను ఎత్తి పడాలా వాడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడో. లేమా కొట్టు కొట్టేనా కొట్టేనా భయపడుతుందా? వద్దులే. నువ్వే కొట్టు నువ్వే కొట్టు. కొట్టు కొట్టు అమ్ములు, వద్దులే. అది. కృష్ణుడు కొట్టాలా? గోపికలు వాళ్ళు కొట్టేది. ఒక రోజు కంటే ఒకరు కొడతారు. ఇప్పుడు సరిపోయింది. చేతులేంది కాదురా. పుట్టింది గట్టి కొట్టురా. అది అది. వద్దురా ఎత్తాంచు. ఒరే 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 ఈడ కొట్టురా ఈడ కొట్టురా. ఎంత చీర కొట్టినానా? కొట్టు కొట్టు. అది హెలెన్ కొట్టు మమ్మ. ఇంకా కొట్టిద్దాం సరేనా? తీసుకొస్తా. బంగారు అది కూడా తీసుకోరా కొట్టు కొట్టు నువ్వు పట్టుకో ఆమె పిల్ల కిరీటంతో నీకేం పని కృష్ణ ముకుంద కన్యే కిష్కింద ఊదు. ఉప్పను, ఉప్పను. రెడీ రా బల్లత. మళ్ళీ. దా. దాన్ని కొడుతున్నాను తమ్ముడు మీద పడుతుంది. కొడుతున్నాడు మా నాన్న. కొట్టురా కొట్టొద్దురా. పోతున్నాను. తీస్తారా మమ్మీ గారిని? పైకి పోయింది. హెలను ఎతాన్స్ తోటి ఉట్టి కొట్టిస్తారా? పలుకుతుంది పలుకుతుంది. కిరీటం సరిగా పెట్టు. ఓ అమ్మాయి ఇక్కడ నువ్వు ముందుకి రా. రా. దా, దా. నిన్న పడేసి కొడతారా? పడుకో అమ్మ. ఎట్లా నేనే కొడతాను. పిల్లలతో చేయి పట్టుకుని నేను కొడతా. ఆ చేయి కూడా ఇస్తుంది. కుండగాలు పడతారు ఏంది ఇంత గట్టి ఉంది? పడాలా ఏంది ఇంత గట్టి ఉంది? కొడనా? ఫస్ట్ కట్టుకు పగలేదు. పిల్లలు కూడా పట్టుకునేటట్టు ఉండాలని ఈసారి అయితే చపాతి కట్ట తెచ్చినాము. రా అంకితం లోపల రా. ఇది రా ఈ పక్కకి రా. పట్టుకుంటుందా రా. రెడీయా? మమ్మీ గారు రాని లేదు లేదు ఖచ్చితం సరేనా?
గోపిక వేసుకోవాలి అంతే. ఏముంది లంగా ఓణి పెట్టుకొని చున్నీని డ్రెస్ అంతే. పట్టుకొని ఖచ్చితంగా పెడతా. ఖచ్చితంగా. సరే పిల్లలందరూ నువ్వు కలిసిపోతా సరేనా? ఆడుకోమమ్మా. ఇప్పుడు కొట్టినట్టే కొడితే సరిపోతారు. లేదులేమా వద్దులే తిరుగుదాం మనం. మీరిద్దరు ఆడుకోపోండి. ఆడుకోపోండి. తిరుగుతారు. అంగిత పోయి ఆడుకో. అంగిత చూడు. ఎట్లుంది బాగుంది కదా మా ఇద్దరి చిన్ని చిన్ని కృష్ణులతో అయితే ఈ రోజు అయితే మేమైతే ఒట్టయితే కొట్టేసినాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్లాగ్ అండి. మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందరికైతే వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్.